3, 2, 1, 0. లిఫ్ట్ ఆఫ్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న మన వాళ్ళు మూన్ వరకు పోయినారు కదా, మనం మార్చ్ వరకు అయితే ట్రై చేద్దాం. కొంచెం ఎక్కువనే నింపు. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వైల్డ్ లైఫ్ ఎపిసోడ్ నెంబర్ 28. ఈ వీడియోలో మనం చేయబోతాం రాకెట్ విత్ బాటల్. సో ఈ ఎక్స్పెరిమెంట్ అనేది చాలా మంది చైల్డ్హుడ్ లో చేసే ఉంటారు. సో మీరు ముందు వీడియోలో చూసుకున్నట్టయితే మేము మ్యాచ్ బాక్స్ తో టెలిఫోన్ అయితే తయారు చేసాము. దాని మీద మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు. సో దాన్ని మేము మోటివేషన్ గా తీసుకొని ఈ రాకెట్ వీడియో అయితే చేస్తున్నాము. మీలో ప్రతి ఒక్కరికి ఇంక్లూడింగ్ నాతో, వీడితో, అందరితో కూడా ఈ మెమరీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాకెట్ అనేది ఎక్స్పెరిమెంట్ రూపంలోనో లేకపోతే ఒక 10 మంది ఫ్రెండ్స్ కలిసి ఈవినింగ్ టైం మాట్లాడుకోవడంలోనో సో ఒక మంచి మెమరీ అయితే ఉంటుంది. సో చాలా రోజుల తర్వాత చేస్తున్నాం కాబట్టి ఒకవేళ అది ఏమైనా మిస్టేక్ చేస్తామా, ఎగురుతుంది అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో వీడియో అనేది బాగా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ 2.5 లీటర్స్ క్యాన్ అయితే తీసుకున్నాం, వాటర్ బాటిల్. సో ఇప్పుడు ఈ ఏదైతే మనకి దాని క్యాప్ ఉందో సో మిడిల్లో మనకి సెంటర్లో పెట్టుకోవాలి ఎగ్జాక్ట్గా మనకి. అప్పుడే మనకి ప్రెజర్ అనేది మిడిల్ నుంచి ఒకటే వైపు వస్తుంది. మిడిల్లో ఇటు వచ్చింది అనుకోండి, బాటిల్ అనేది ఒక క్రాస్కి ఎగిరిపోతుంది. సో దీన్ని చూసుకొని ఇది మనకి ఆ పిన్ వచ్చేసి మనకి ట్యూబ్లో ఉంటుంది, అందరికీ తెలుసు. సైకిల్ కానీ సైకిల్ మ్యాక్సిమం సైకిలే. సో ఈ సైకిల్ ట్యూబ్ని ఎగ్జాక్ట్గా ఈ మూతకి సెంటర్లో హోల్ పెట్టుకొని పెట్టేసుకుందాం. తర్వాత ప్రొసీజర్ చూద్దాం. సో గైస్ ఈ వీడియో పొద్దునే చేద్దాం అనుకున్నాము. పొద్దున్న చూసుకుంటే మధ్యాహ్నం వరకు ఎండ సాగు కొట్టింది. ఇప్పుడు వద్దాం అనుకుంటే చూడండి మొత్తం చినుకులు పడ్డాయి. అసలు వీడియో తీయడానికి అవ్వట్లేదు సమ్మర్ సీజన్లో, ఏమో అనుకున్నాం కానీ. Can't see the issue. Yeah, believe me, I need to keep myself alive, but I don't need to kiss you. Hey. సో గైస్ క్యాప్ అయితే రెడీ చేసాము. ఈ సెట్ మొత్తం బయట మీకు ఒక 30 రూపీస్కే దొరికేస్తుంది అనమాట, 25-30లో. దీంట్లో మనం స్పెషల్గా చేయాల్సింది ఏంటంటే మనకి లోపల ఎయిర్ అనేది మనం నింపుతాం కదా, బయటికి రావద్దు. ఇక్కడ చూడండి లోపల దానికి లెదర్లు పెట్టి టైట్గా ఫిక్స్ చేసాం అనమాట. సో ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా మనం ఎంతైతే ప్రెజర్ నింపామో అంత ప్రెజర్తో పైకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇది న్యూటన్స్ థాట్ లా మీద వర్క్ అవుతుంది అనమాట. ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనమాట. సో ఈ న్యూటన్స్ థాట్ లా మీద బేస్ చేసుకొని ఈ రాకెట్ అయితే వెళ్తుంది. చిన్నప్పుడు ఏదో పోతుంది అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు మనం అన్నీ అయిపోయిన తర్వాత అర్థమవుతుంది ఏ ఫిజిక్స్ అంటే ఏంటి అనేది. సో మనోడైతే ఎయిర్ ఫిల్ చేస్తున్నాడు. ఎక్కువ బిట్రా. మన వాళ్ళు మూన్ వరకు పోయినారు కదా, మనం మార్చ్ వరకు అయితే ట్రై చేద్దాం. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న మన వాళ్ళు మూన్ వరకు పోయినారు కదా, మనం మార్చ్ వరకు అయితే ట్రై చేద్దాం. కొంచెం ఎక్కువనే నింపు. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో. అది ఎట్లా వెళ్ళిపోతుంది? న్యూ టెక్నాలజీ యూజ్ చేసాం మనం. గైస్ దీనికి ఇంకొక స్పెషాలిటీ అయితే ఉంది. స్పేస్ ఎక్స్ రాకెట్ మాదిరిగానే మన రాకెట్ కూడా ఎక్కడైతే ఎగిరిందో అక్కడ వచ్చి ల్యాండ్ అయిపోతుంది. అది కూడా మీరు చూస్తారు. సో ఇప్పుడైతే మన రాకెట్ లాంచ్ అయితే జరగబోతుంది. సో గైస్ అన్ని కెమెరాస్ అయితే మన రాకెట్ వైపు ఫోకస్ పెట్టాయి. రెడీ కానీ ఫెయిల్. And we won't tell nobody, yeah, we won't tell nobody, yeah. Hey, listen to what I say, let's get to it. And we won't tell nobody, yeah, we won't tell nobody, yeah. సో గైస్ ఇప్పుడు ఏమైందంటే లోడ్ అనేది ఎక్కువ తీసుకోపోవట్లేదు పైకి. సో అందుకని చెప్పి దానికి ఒక డైరెక్షన్ చూపించాలని చెప్పి ఒక థ్రెడ్ అయితే కడుతున్నాము. చాలా హైట్ చెట్టు నుంచి కిందకైతే తీసుకొస్తాము. మనం ఇక్కడ వదిలితే డైరెక్ట్గా పైకి వెళ్తుంది అనమాట, మళ్ళీ రివర్స్ రావడం జరుగుతుంది. చెప్పే కదా సేఫ్ ల్యాండింగ్ అవుతుంది. ఎంత దూరం వెళ్తే అంత దూరం వెనక్కి వచ్చేసేది అనమాట, ప్రాబ్లం ఏముండదు. రివర్స్ రాదు. రివర్స్ ఎందుకు రాదు? రాదు. రివర్స్ రాదరా?
వస్తుంది, ఎందుకు రాదు? మన టెక్నాలజీ పెడతాం, నీకు అర్థం కావట్లా. సో సన్సెట్ అయితే అవడానికి టైం అయింది, ఇంకా రెడీగా ఉందన్నమాట. మాకైతే ఇంకా ఒక్క లాంచ్ అయింది, మేము మినిమం 5 to 6 లాంచెస్ అయితే పెట్టుకున్నాము. మనోడైతే ఇంకా దాన్ని రీడిజైన్ చేస్తున్నాం చూడండి. చాలు రై, అదే బరువు ఎక్కువ. సో ఇప్పుడైతే సెటప్ జస్ట్ ఏం లేదు, సేఫ్ లాంచ్కి సేఫ్ ల్యాండింగ్కి ఒక ఫ్యూచర్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసాము. సో ఇప్పుడు మనకున్న టాస్క్ ఏంటంటే, అక్కడ కనపడుతుంది కదా ఒక పెద్ద చెట్టు, సో ఆ చెట్టుకి అయితే కట్టాలన్నమాట. ఈ చెట్టు కట్టితే పోదా? ఓకే, ఆ చెట్టుకి హైట్ వెళ్ళదా? సో ఇంక అన్నీ షిఫ్ట్ చేయాలన్నమాట ఆడికి. చాలా హైట్కి అయితే కట్టాం ఆ చెట్టుకి. అక్కడి నుంచి మనోడు అక్కడ పెట్టుకున్నాడు చూడండి. సో అక్కడ వెళ్తే మనకి అక్కడ వరకు పోతుంది లేదో కూడా టెస్ట్ చేద్దాం, ఎందుకంటే పైకి పోవట్లేదు. అందుకని చెప్పి ఈ మార్గాన్ని అయితే చూస్ చేసుకున్నాము. మీరు టైం చూడొచ్చు ఎగ్జాక్ట్ ఎంత అయిందో. టైం చూడండి, 6-7 అవుతుంది. చాలా లేట్ అయిపోయింది, సన్సెట్ కూడా అయిపోయింది. అడవి మొత్తం అడవే, సైలెంట్గా ఉండి ఒకసారి చూడండి, మొత్తం అడవే. సో ఎప్పుడైతే టచ్ చేద్దాం, ఫుల్ నింపు, పైకి పోవాలా, మళ్ళీ సేమ్ ప్లేస్లో ల్యాండ్ అవ్వాలి. సో మన రాకెట్ అయితే సెకండ్ లాంచ్కి అయితే సిద్ధంగా ఉంది, కానీ రా. ఓకేనా? టైట్ బట్ 3, 2, 1 లిఫ్ట్ ఆఫ్. గాయ్స్, స్టేజ్ 1 అయితే కంప్లీట్ చేసుకుంది సక్సెస్ఫుల్గా. రైట్ కింద నుంచి వచ్చేస్తుంది. ఏదా ఆస్ట్రోనట్ నువ్వు? సేఫ్ ల్యాండ్ అవుతుంది అనుకుంటే కాలా. సో ఎగ్జాక్ట్గా ఈ ప్రాసెస్ అనేది వాటర్ పెట్టాలా? సో గాయ్స్, మన స్టేజ్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది టెస్టింగ్. ఇప్పుడు స్టేజ్ 2కి వెళ్ళాలి, అంటే అక్కడి వరకు వెళ్ళిపోవాలన్నమాట. చూద్దాం, ఈసారి వాటర్ కొంచెం ఎక్కువ నింపి చూద్దాం. మీ లోపల చూడండి ఎయిర్ ఎట్లా నిండిపోయిందో, మొత్తం ప్రెజరే. సో ఇప్పుడైతే వాటర్ ఎక్కువ నింపుదాం. సో సెకండ్ లాంచ్ కూడా రెడీ అవుతుంది, సారీ థర్డ్ లాంచ్. టైట్ లాగు. 3, 2, 1 లిఫ్ట్ ఆఫ్. అబ్బా, కెమెరా కవర్ చేసేదిగా వాటర్ మొత్తం కెమెరా. క్యాష్ చూడండి వస్తుంది, వెనక్కి చూడండి. నిజంగా ఇది ఫెయిల్ అవుతుంది అనుకున్నా కానీ సూపర్ సక్సెస్ అయింది. లాస్ట్ వరకు అయితే వెళ్ళిపోయింది గాయస్. ఇది ఏమైందంటే ఈ వాటర్ అనేది కెమెరా మీద జిమ్మేసింది, అది కనపల్లా. Steps on the edge with the earth below. Wild X begins, let the spirit flow. Wild X, hear the call, climb the peaks. So guys, 3, 2, 1 0 లిఫ్ట్ ఆఫ్. సరే గాయ్స్, చెట్టుకి వెళ్ళి తగులుకుంది లాస్ట్ వరకే. అంటే థ్రెడ్ మనం ఇంకా వేస్తే వెళ్ళిపోయేది అనమాట. కిందకి వదిలే అట్లే మెల్లగా. గాయ్స్ వస్తుంది చూడండి, ఎగ్జాక్ట్గా మన వదిలి ప్లేస్కి వచ్చేసింది. దాని లోపల చూడండి ప్రెజర్ ఎంత ఉందో. మొత్తం వాటర్ ఎయిర్ మిక్స్, చాలా చల్లగా ఉంటుంది అది. Face it all in the jungle, under the sky. Wild X, where limits fly. Every step's a test, every breath's a quest. Nature's the stage, we give our best. Feel the fire, feel the thrill. సో ఇదేనమాట ఈ వీడియో. ఐ హోప్ మీరందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్ టైం 6:30 అవుతుంది, ఇంక ఇంటికి వెళ్ళాలి. ఇది మొత్తం అడవే కాబట్టి మనకి ఇక్కడ ఉండదు 6 దాటితే. సో మన ఛానల్ అలాంటి వీడియోస్ చాలా ఉంటాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ట్రై చేయండి. సో ఇంకా నెక్స్ట్ కొత్త వీడియోతో కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. అండ్ దిస్ ఈజ్ సుమంత్. వివేకే కదా చెప్పు మళ్ళా. సో సైనింగ్ అవుట్ ఫ్రమ్ ద వైల్డ్ ఎగ్స్.